మీకు అన్నా హజారే ఐడియా ఉందా? అన్నా హజారే ఆయన సత్యాగ్రహం చేశాడు. సో అవినీతి మీద పోరాటం చేశాడు. ఆయన ఒకప్పుడు జస్ట్ ఒక సైన్యంలో వర్క్ చేసేటప్పుడు ఆయన సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. ఆయన అప్పుడు రైల్వే స్టేషన్లోకి పోయి ఆయన సూసైడ్ చేసుకోవడానికి వెళ్తే అక్కడ ఒక చిన్న రామకృష్ణ మట్ల చిన్న పుస్తకం ఉండింది. ఆ బుక్ చదివాడు, వివేకానంద స్వామిది, వివేకానంద శంకారావు అని. అప్పుడు హిందీలో ఏదో పుస్తకం, అది పేరు వేరే టైటిల్ ఉంటుంది, శంకారావు. దాన్ని చదివిన తర్వాత అరే నా లైఫ్కి ఒక పర్పస్ ఉంది, ఇదేంది ఇది, నేను ఆర్మీలో పనిచేసేటోని ఇలా సూసైడ్ చేసుకునే పరిస్థితిగా వెళ్ళడం ఏంది అని ఆయన తిరగబడి, మీకు తెలుసు చాలా ఉద్యమాలు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని రకరకాలు ఆయన వచ్చి చేశారు. రైతుల మీద ఎన్నో రకాల దీక్షలు చేయడం అంతనమాట. అందువల్ల మనం నిరాశలో ఉన్నప్పుడు ఒక చిన్న మాట, చిన్న సలహా అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దాని మీద మీరు ఎక్కువ ఇవ్వండి. ఇప్పుడు ఫ్రెండ్స్, ఈ ఎంజాయ్మెంటు ఇవన్నీ కాదు. లైఫ్ ఈజ్ నాట్ ఫర్ ఎంజాయ్మెంట్, గుర్తుపెట్టుకోండి. లైఫ్ ఈజ్ నాట్ ఫర్ ఎంజాయ్మెంట్, ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. నేనేమి ఎంజాయ్ చేయొద్దాను లేదు, ఎంజాయ్మెంట్ వాట్ యు ఆర్ డూయింగ్ అనే దాని మీద ఉండాలి. మన మనసుకు వికాసం కలిగే పనే ఎంజాయ్మెంట్ అంటారు. సో వికసించే గుణాలు ఏమున్నాయి? సంకోచించకుండా వికసించాలి మనం. సంకోచనం అంటే నెగిటివ్ ఫీలింగ్, వికాసం అంటే, అందుకే వివేకానంద స్వామి అంటారు, వికాసమే జీవనము, సంకోచమే మరణము అంటాడు ఆయన.